తెలంగాణపై గట్టిగానే ఆశలు పెట్టుకుంది బీజేపీ. ఈసారి 10+ సీట్లే టార్గెట్స్ అంటోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్, దాదాపు అంతే బలంగా ఉన్న బీఆర్ఎస్ డబుల్ డిజిట్ కోసం చెమటోడ్చాల్సిన పరిస్థితి. అలాంటిది బీజేపీకి 10 అంతకు మించి సీట్లు సాధ్యమేనా? మోదీ, షా, నడ్డా వ్యూహాలు ఈసారి డిఫరెంట్గా ఉండబోతున్నాయా? 6 నెలల ముందు బీజేపీకున్న గ్రాఫ్ ఒక రేంజ్, బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం అనే పేరుండేది. కొన్ని వారాల్లోనే అంతా తారుమారై కాంగ్రెస్ సీన్లోకొచ్చి ఇప్పుడు అధికార పీఠంపై కూర్చుంది. ఇదంతా బీజేపీ చేజేతులా చేసుకున్నదే అంటుంటారు రాజకీయ విశ్లేషకులు. కానీ లోక్సభ ఎన్నికల్లో కూడా అలాగే ఉంటే ఇక బీజేపీకి రెండో స్థానం ఎప్పటికీ దక్కకపోవచ్చు. ఈ ఎన్నికలు పార్టీ కంటే కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికే ఎక్కువ ఇంపార్టెంట్. ఒక విధంగా కిషన్ రెడ్డికి ఇది చాలా టఫ్ టాస్క్ అనే చెప్పాలి. బండి సంజయ్ని కాదని అసెంబ్లీ ఎన్నికలను కిషన్ రెడ్డి సారథ్యంలో తీసుకెళ్లారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు సైతం కిషన్ రెడ్డి నేతృత్వంలోనే జరుగుతున్నాయి. సో ఈ ఎన్నికలు కిషన్ రెడ్డికి ఛాలెంజింగ్ అనే చెప్పాల్సింటుంది. అందుకే కిషన్ రెడ్డి కూడా అసెంబ్లీ ఫలితాలు వెలువడిన వెంటనే లోక్సభ ఎలక్షన్స్ పై ఫోకస్ పెట్టారు. లోక్సభ ఎన్నికల్లో ఈసారి 10 స్థానాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు కిషన్ రెడ్డి. మనం పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాల్సినటువంటి అవసరం. వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక నూతన ఉత్సాహంతో మనమందరం కూడా ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలి. ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీ కానీ, మరొక దిక్కు బీఆర్ఎస్ పార్టీ కానీ, ఈ రెండు పార్టీలు కూడా ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, మజ్లిస్ పార్టీ మూడు ఒకటే పోయే తాను ముక్కలు, మూడు ముక్కలాటలు మూడు పార్టీలు కూడా. అసలు దేశవ్యాప్తంగా జరిగే లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని తెలంగాణ నుంచే మొదలు పెట్టాలనుకుంది బీజేపీ. తెలంగాణకు ఆ లెవెల్ ఇంపార్టెన్స్ ఇస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం నాడు తెలంగాణ పర్యటనకు రావలసి ఉన్నా బీహార్లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వాయిదా పడింది. కాకపోతే పార్టీ మండల శాఖల అధ్యక్షుల నుంచి ఆపై శ్రేణుల నేతలతో ఇప్పటికే అమిత్ షా సమావేశమై దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ ఎన్నికల కోసం దేశవ్యాప్తంగా ఉన్న ఎంపీ సీట్లను 143 క్లస్టర్లుగా చేశారు. అంటే 3-4 సీట్లను కలిపి ఒక క్లస్టర్గా విభజించారన్నమాట. తెలంగాణలోని 17 సీట్లను 5 క్లస్టర్లుగా విభజించింది బీజేపీ. ఇందులో భాగంగా దేశంలోనే మొదటిసారిగా కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో మహబూబ్ నగర్ లో ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సమావేశం జరగాల్సింది. కానీ ఆ క్లస్టర్ మీటింగ్ వాయిదా పడింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు దేశానికి సంబంధించిన ఎన్నికల, రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల, దేశంలో ఎవరుండాలి? నా ఒక్క శ్లోకం ఒకటే, గల్లీలో ఎవరున్నా సరే ఢిల్లీలో మాత్రం మోడీనే ఉండాలి, లేకుంటే ఈ దేశం సర్వనాశనమే తలపెట్టుకోండి. మహబూబ్ నగర్ సమావేశం వాయిదా పడ్డా కరీంనగర్ మీటింగ్ మాత్రం యథాతథంగా జరుగుతుందని చెబుతున్నారు. ఈ క్లస్టర్ కిందకొచ్చే కరీంనగర్, జహీరాబాద్, మెదక్, చేవెళ్ల పరిధిలోని దాదాపు 20,000 మంది పోలింగ్ బూత్, ఆ పై స్థాయి కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. జనసంపర్క్ అభియాన్ పేరుతో ఇంటింటికి వెళ్లి ఈ 10 ఏళ్లలో మోదీ సర్కార్ సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రచారం చేయబోతున్నారు. రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ ఈ సమావేశానికి హాజరవుతున్నారు. అదే రోజు ఆదిలాబాద్ ఎంపీ క్లస్టర్ కిందకొచ్చే ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ పరిధిలో జరిగే సమావేశంలో రాష్ట్ర సహ ఇన్ఛార్జ్ అరవింద్ మీనన్ పాల్గొంటారు. ఇక హైదరాబాద్ లో మహిళా వృత్తి నిపుణుల సమ్మేళనం ప్లాన్ చేసింది బీజేపీ. దేశంలోని మహిళల కోసం చేపట్టిన కార్యక్రమాల్ని ఈ సమ్మేళనంలో వివరిస్తారు. అటు ఫిబ్రవరి మొదటి వారంలోనే జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకొస్తున్నారు. వీలైతే ఫిబ్రవరిలోనే ప్రధాని మోదీతో బహిరంగ సభలు కూడా ప్లాన్ చేయాలనుకుంటోంది పార్టీ రాష్ట్ర నాయకత్వం. బీజేపీ ఎంపీ అభ్యర్థుల కసరత్తు కూడా జరుగుతోంది. ఫిబ్రవరి మొదటి వారంలో టికెట్లు కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. సిట్టింగ్ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, కిషన్ రెడ్డి, సోయం బాపురావు పోటీ చేయడం దాదాపు ఖరారైపోయింది. మహబూబ్ నగర్ సీటు కోసం డీకే అరుణ, జితేందర్ రెడ్డి పోటీ పడుతున్నారు. మిగతా 12 స్థానాల కోసం సర్వేల ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక చేయబోతున్నారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో 3 అభ్యర్థుల్ని ఇప్పటికే ఎంపిక చేసినట్లుగా చెబుతున్నారు. ఏదేమైనా తెలంగాణ నుంచి ఈ దఫా 10కి మించి స్థానాలు గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది బీజేపీ. దేశవ్యాప్తంగా 400+ సీట్లను టార్గెట్ గా పెట్టుకున్నారు. అందులో భాగంగానే 10+ టార్గెట్ పెట్టుకుంది తెలంగాణ బీజేపీ.